హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను నా కాలజ్ఞానం, నేను నా మాట. నేను నా మాట ఎంత ఖచ్చితంగా ఉంటుందో నేను నా కాలజ్ఞానం కూడా అంతే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నాను అనేది నేను మీకు గుర్తు చేస్తా. ముందుగా ఆర్థిక మాన్యం వస్తుంది. పప్పులు, బియ్యము, గ్యాసు, వంట సరుకులు, ఇంటి సరుకులు ఇబ్బంది అవుతాయి అని ఒక నెల రోజుల క్రితమే లైవ్లో చెప్పడమైంది, షార్ట్ వీడియోలు చెప్పడమైంది, అన్నీ చెప్పడం జరిగింది. ముందస్తు జాగ్రత్తగా స్టోర్ బియ్యం కూడా తీసిపెట్టుకోండి అని చెప్పాను. ఇప్పుడు హైదరాబాద్ వాసులైతే ఎవరున్నారో, ఆంధ్ర వాసులైతే ఎవరున్నారో 1250 రూపాయలు ఉన్న బియ్యపు కట్ట 2000 నుంచి 1750 రూపాయలు స్టార్టింగ్ నుంచి 2200 వరకు పెరిగింది. చికెన్ రేటు, కోళ్ళు చనిపోవడం వల్ల ఈ ఒక్కరోజే 60 లక్షల కోళ్ళు చనిపోయినాయి. 400 రూపాయలు అయింది. పెద్ద పెద్ద రెస్టారెంట్లు మూసబీత పడతాయి అని చెప్పాను. అది హైదరాబాద్లో జరిగింది. ఆంధ్రాలో కూడా ఈరోజు రూల్స్ వదిలాడు. గ్యాస్ కూడా 1500 రూపాయలకి పెంచారు. 940 రూపాయలు ఉన్నది ఏకదాటిగా దగ్గరగా 600 రూపాయలు పెంచారు. అట్లాగే పప్పు, నూనె, వంట సామాన్లు ఆర్థిక మాన్యం వల్ల భారం ప్రతి మనిషి మీద పడుతుందని చెప్పారు. ఆర్థిక మాన్యం అంటే అర్థం కాని కొంచెం గొర్రెలు ఉన్నారు. అంటే మన వాళ్ళు కాదండి. ఒకడు అడిగాడు ఆర్థిక మాన్యం అంటే అసలు ఏంటి అని. నీ సొమ్ము పన్ను రూపంలో కొట్టడమే ఆర్థిక మాన్యం. ప్రభుత్వం కాడ సొమ్ములు ఉంటే కొని మనకి ఇవ్వాలి లెక్క ప్రకారం. ప్రతి దానికి జిఎస్టీ, ఎస్జిఎస్టీ, మళ్ళీ ఇంకేదో ట్యాక్స్లు, కరెంటు రూపాయన వాళ్ళ బిల్లులు, పోలీసులకు జీతాలు, ట్రాఫిక్ పోలీసులకి, సీఎం కాడి నుంచి మొత్తం మన కాడి నుంచి పోయేదే. వాళ్ళు కొని మనకి ఇవ్వాలి. కానీ మనది మనం కొనుక్కుంటూ మళ్ళీ పన్ను కడుతున్నాం. ఇది రామరాజ్యమా, రాక్షస రాజ్యమా? ఇప్పుడు యుద్ధం వల్ల అంటున్నారు. సరే, ఈ యుద్ధం వస్తుందని ముందే చెప్పాను. సరే, యుద్ధం సంగతి కూడా ఉంది. సముద్రంలో అతలాకుతలం అగ్నిపర్వతాలు పేరినట్టు పేలుతాయి పడవలు అని చెప్పాను. అదే మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఓడలు. నీళ్లు దొరకడం కూడా కష్టం అవుతుందని చెప్పాను. ఆహారం 3 పూట్ల తినేవాడు 1 పూట తినడం కూడా కష్టం అవుతుందని చెప్పాను. నెలకు 1 సిలిండరే అంట. ఇప్పుడు రెస్టారెంట్లు ఎట్లా నడుస్తాయి? బయట ఫుడ్ అలవాటు చేసుకున్నవాడు, చిన్న చిన్న షాపులు పెట్టుకుంటున్న వాళ్ళు, టీ షాపులు వాళ్ళకైతే 1 నెల రోజులు వస్తుంది. మరి టిఫిన్ సెంటర్స్ ఏం చేస్తారు? నేను ముందే చెప్పాను, ఇంట్లో వంటకాన్ని ఇంట్లోనే తినండి, బయట ఫుడ్, జింక్ ఫుడ్ తినవద్దు అని చెప్పాను. ఇప్పుడు ఆర్థిక మాన్యం మొదలైంది. ఇది ఇంతటితో పోదు. మీరు యుద్ధం వల్ల అని అనుకుంటున్నారు, కానీ యుద్ధం వల్ల కాదు. ఇంతకుముందే చెప్పాను, పెట్రోల్ బండ్లు ఏ ఉంటాయో అవి మూలన వేసేయాలి అని చెప్పాను. ఇప్పుడు రాబోయే ఈ వారంలో కానీ పై వారంలో కూడా రిలీజ్ చేస్తుంది. దగ్గర పెట్రోల్ రేటు 350 నుంచి 400 పోతుంది. హైదరాబాద్లో ఆల్రెడీ పెట్రోల్ బంకులు మూసేశారు, స్టాక్ చేసుకోండి. రెండోది, పెట్రోల్ మనకి స్టాక్ ఉందని మెసేజ్లు వస్తున్నాయి, కానీ లేదు. ఎందుకంటే పెంచడం కోసం. ఒకవేళ స్టాక్ ఉన్నా అధిక రేటుకి అమ్ముకుంటారు. కల్తీ ముందే చెప్పాను, ప్రతి ఒక్కటి కల్తీ అవుతుంది. కారంలో ఇటుకరాయి పొడి కలుపుతారు. చక్కెరలో దున్నపోతులు అవి ఇవి ఉంటాయి కదా, ఆవులు, గొర్రెలు చనిపోయినాయి, కలేబరాలు, వాటి ఎముకలు పొడి చేసి పౌడర్ల రూపంలో కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఇక మనం వాడే ప్రతి ఒక్క దాంట్లో నేను ముందే చెప్పాను, 240 రూపాయలు పల్లీలు అయితే 150 రూపాయలకి ఆయిల్ ప్యాకెట్లు వేస్తున్నాడు వాడు. కేజీ పల్లీలకి అర కేజీ కూడా రాదు నూనె. 4 కేజీలకి 1.5 కేజీ వస్తుంది. ఎందుకంటే అది లెక్క. అది పప్పు, పిట్టు మొత్తం అన్నీ పోగా వచ్చే ఆయిల్ ఒరిజినల్గా అయితే అది.
దాంట్లో క్రూడ్ ఆయిల్ కలుపుతున్నారు. అంటే అజీర్ణం ఎందుకు వస్తుంది? డయాబెటీస్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్. ఎందుకంటే ఆయిల్ కరగదు బాడీలో, ఇన్ఫెక్షన్. అవి పడక తిని తిని అలవాటైపోయి కొవ్వు శాతం పెరిగిపోయి ఆకలి చనిపోవటము, అట్లాగే కొవ్వు పెరిగిపోవటము, సంతానం లేమి అంటే మూలాధార చక్రం వేడెక్కడము, ఓవర్ హీట్ వల్ల ముక్కులోంచి రక్తం పడటము, ఇవన్నీ జరుగుతాయని ముందుగానే చెప్పాను. ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేని పరిస్థితి అని చెప్పాను. ఇంకోటి ఏంటంటే హైదరాబాదు వాసుల్ని వీలైనంత వరకు సొంత ఊర్లకు పొమ్మని ఒక 3 days బ్యాకే చెప్పాను. అక్కడైనా ఒకటే కదండి, అక్కడ మనం పస్తున్నా పక్కింటోడు సాయం చేస్తాడు, వాడికే ఉండదు కదా మీరు అనుకోవడం తప్పు. శత్రువు అయినా ఈ టైంలో, కరోనా టైంలో ఎంతున్నా పెరగలేదు. ఇప్పుడు ఒక సిలిండరు 25 రోజులు రావాలంటే రాదు. 5గురు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే 20 days కంప్లీట్ అయిపోతుంది. అంటే గ్యాస్ వచ్చిన 5 రోజులకి మళ్ళీ గ్యాస్ బుక్ చేసుకోవాలి. ఇది మీకు లీడ్ అంటే 25 days నుంచి 30 days. 2 సిలిండర్లు ఉన్న వాళ్ళకి కూడా ఒక్క సిలిండరే సప్లై చేయబడుతుంది. అది ఇంటి వరకే పరిమితం. 140 రూపాయలు ఉన్న ఆయిల్ 180 రూపాయలకి పెంచాడు. ఇంకో వారంలో 210 రూపాయలకు అవ్వబోతుంది. అది కూడా నేనే ముందుగా చెప్తున్నా, వినండి. అట్లాగే నేను చెప్పిన కాలజ్ఞానాన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ స్ప్రెడ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు అర్థమవుతుందా? అట్లాగే అస్వస్థతతో అంటే చిన్నపిల్లలు ఒక 20 మంది వరకు అస్వస్థతకి ఆహారం, కల్తీ ఆహారం వల్ల ఇబ్బంది పడతారన్నాను. అది నిన్న జరిగింది. నేను మీకు ప్రూఫ్స్ పెట్టడం లేదు, ఎందుకంటే ప్రూఫ్స్ నా కాడ ఉన్నాయి. ఎడిట్ చేసే అబ్బాయి లేడు, నాకు ఎడిట్ చేయడం రాదు. ఫోన్ గురించి అంత కదా అవగాహన కూడా లేదు. వీడియో పెట్టామా, దానికి టైటిల్ పెట్టామా, మీరు చూసారా చూడలేదా? ఇది ఏంటంటే కలియుగం. ప్రకృతి వికృతిగా మారింది. దీనికి శాంతి హోమము, యజ్ఞము, యాగాదులు మాత్రమే శాంతింపజేస్తాయి. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది కానీ దానివల్ల అనుకోవచ్చు. మరి ఇంతకుముందు జరిగినవన్నీ యాక్సిడెంట్లు డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ అంతకుముందు జరిగిన యాక్సిడెంట్లో పోయిన వాళ్ళైతే కానీ, సునామీలు అయితే కానీ, కొండల చర్యలు విరిగిపడడం కానీ, మణిపూర్ ఊరు ధ్వంసం అయిపోవడం కానీ, అగ్ని ప్రమాదాలు కానీ దేనివల్ల జరిగింది? ప్రకృతి వల్ల. దేన్నైనా నిజం ఉన్నప్పుడు నిజాయితీగా ఒప్పుకోవడంలో ధర్మం ఉంటుంది. అది తప్పైనా ఒప్పైనా. నేను ఎందుకు మీ సొంతూళ్ళకి వెళ్ళిపోమంటున్నానంటే హైదరాబాదులో ఉన్న ఉద్యోగాలు కూడా ఊడతాయి. ఇక్కడుండి మత ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎక్కడో ఉన్న వాళ్ళు చమురు సంస్థలు మొత్తం బ్లాస్ట్ అయిపోతాయని చెప్పాను. ఆ వీడియోలు లైవ్లో ఉన్నాయి డైరెక్ట్గా. నేను చెప్పిన డేట్లు కూడా దాంట్లో ఉన్నాయి. అంటే దగ్గర 3 months బ్యాక్ చెప్పాను. నేను 3 months బ్యాక్ చెప్పాను. మధ్యలో మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను. స్టోర్ బియ్యం కూడా అమ్మవద్దు, మీరు ఇంటికి తెచ్చుకొని పెట్టుకోండి, డబ్బులు తీసుకోవద్దు. మీకు ఆ డబ్బులు అనేది చిత్తు కాగితము, పాలకు కూడా పనికిరాదు. అక్కడ నుంచి 100 రూపాయలు వస్తుందని మీరు ఆశిస్తే ఇక్కడ నుంచి మీకు ఇంకో 900 కలిపి 1000 రూపాయలుగా పోతుందని చెప్పాను. ఇప్పుడు పెరిగిన ధరలకి మీరు తెచ్చుకున్న బియ్యానికి, ఆ బియ్యం ఉంటే ఇప్పుడు 70 రూపాయలు ఉన్న బియ్యము 100 రూపాయలు కేజీ అయింది. మీకు గవర్నమెంట్ ఇచ్చే బియ్యము మినిమం 2 rupees, అంటే ఫ్రీ ఆఫ్ కాస్టే కదా. ఉరామరిగ్గా వేసుకున్నా కూడా 2 rupees కూడా ఛార్జెస్ చేయరు వాళ్ళు. 24 ఉంటే 20 kgs, అంటే మినిమము ఒక రోజుకి 1 కిలో బియ్యం వేసుకున్నా 20 రోజులు ప్రశాంతంగా తినొచ్చు. 10 రోజులు కావాలంటే తెచ్చుకోవచ్చు. తిన్నేళ్ళ వాళ్ళు మధ్య మధ్యలో వాటిని మిక్సింగ్ చేసుకుంటా, వీటిని టిఫిన్ కింద వాడుకుంటా వాటికి మామూలు రైసు తెచ్చుకోవచ్చు. మరి 1,00,000 రూపాయలు సంపాదించేవాడు ఒక 10 లీటర్లు ఆయిల్, ఒక 10 అట్టల గుడ్లు వగేరా అన్నీ తెచ్చి స్టోర్ చేసుకుంటాడు. మరి 10,000 సంపాదించేవాడు పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించారా? మనం అందరం మధ్యతరగతి వాళ్ళమే కదా.
మధ్యతరగతి బతుకేంటి? ఈఎంఐలు 24 గంటలు. ఏదన్నా కావాలంటే అయితే పక్కన వాడి దగ్గర అయిన వాడి దగ్గర అవసరం ఉన్నప్పుడు చేయి చాచచ్చు. నేను చెప్పింది మీ మంచికని నేను ముందే చెప్పా. దీనికి పరిష్కారం కూడా దీంట్లోనే ఉంటుందని చెప్పాను. మీరు భయపడి వీడియోలు చూడటం లేదు, కానీ దాంట్లో ప్రతి ప్రశ్నకి జవాబు ఉంది మీరు చేసుకునే దాన్ని బట్టి. అంటే దేవుడికి పూజిస్తే ప్రకృతి విలయాలు తప్పుతాయా? వంట సరుకులు తగ్గుతాయా? తగ్గుతాయి. ఇంకో విషయం చెప్తానన్నా వినండి. ఇప్పుడు ఏదైతే వరి నాట్లు వేసి శుభ్రంగా పంట చేతికి వచ్చిందో అకాల వర్షము వల్ల అగ్ని ప్రమాదాల వల్ల ఆ పంట కాలిపోతుంది. బియ్యము మళ్ళీ 3,000 నుంచి 5,000 రూపాయల దాకా పోతాయి. 4,500 పోతుంది 25 kgs. కానీ అవి 25 kgs ఉండవు, 22 kgs ఉంటాయి. మిల్లులో బియ్యము దొరకడం కష్టం అవుతుంది. మరి మనిషి ఏం తిని బతకాలండి? మీరు చెప్తే వినట్లేదు కదా. మరి చెప్పినప్పుడు ఎంత చెప్పినా విన్నవాడికి చెవిలో శంఖం ముదినా కూడా వినపడదు కదా. ముందుగా హెచ్చరించినప్పుడు అదే ఒక టీవీ ఛానల్ చెప్పింది అనుకోండి, గంట సేపు కూర్చొని చూస్తారు. అదే ఒక క్రికెట్ మ్యాచ్ అనుకోండి, 2 గంటలైనా చూస్తారు. దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏం లేదు. భారత్ గెలుస్తుంది, కానీ మనం గెలిచేది ఎక్కడ? భరతమాత గెలుస్తుంది, కానీ ఆ తల్లికి చిల్లులు పడుతున్నాయి. ఏం చేద్దాం? గోరు పైన రోకల పోటు అని అంటారు తెలుసారా? ఆల్రెడీ గోరు, దాని మీద గోరు చుట్టూ ఉంటుంది. ఎవరికైనా దెబ్బ తగిలి రక్తం గడ్డగట్టుంటుంది. దాని మీద రోకల పోటు పడితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడున్న మధ్యతరగతి వ్యవస్థ ఎక్కడో ఆపసోపాల పడి జీతం కోసం భత్యం కోసం ఊరు వాడ తల్లి తండ్రిని వదిలేసి, భార్య బిడ్డలను వదిలేసి కువైటు ఇట్లాంటి దేశాల్లో వెళ్ళి బతుకుతున్న వాళ్ళు, అదర్ కంట్రీస్లో అయితే కానీ, ఆంధ్ర నుంచి తెలంగాణకి, ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి వెళ్ళిన హైదరాబాద్ వాసులకి, తల్లిదండ్రులని భార్యని పిల్లల్ని అక్కడ వదిలేసి ఏదో అపార్ట్మెంట్లో పనులు చేసుకున్న వాళ్ళకి వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు అంతకంటే తగ్గవద్దు. వీలైతే ఇంకా తీసేసి మీ ఊళ్ళకి మీరు పోండి అని చెప్తారు. అప్పుడు మీ చేతిలో ఏముంటుంది? ఏముండదు. ఛార్జీలకు కూడా డబ్బులు ఉండవు. మీరు ఫ్రీ బస్ అనుకుని ఆర్భాటంగా ఎక్కుతున్నారు కదా, దాని ఛార్జెస్ మగవాళ్ళ మీద కొడుతున్నారు. 120 రూపాయలు నా టికెట్ 280 రూపాయలు అయింది. అంటే మీరు ఫ్యామిలీతో రాకపోయినా మీ ఫ్యామిలీ తరపు నుంచి మీకు రాబోయే ఆ ఛార్జెస్ అమౌంట్ ఏందో మీ జేబులోంచే పడుతుంది. అంటే ప్రభుత్వము మనిషిని ఈ విధంగా చేస్తుంది. నేను శ్రీరామ అనే నినాదాన్ని చేయాలని కంకణం కట్టుకుని బతుకుతున్నాను. మీకు ఉంది కదండి, ఏమన్నా బతుకుతారు. ఎన్ని రోజులు ఉంటుంది? కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది. నేనన్నా పని చేయాలి. ధనం మిదం మూలం జగత్. డబ్బే ప్రపంచమని బతుకుతున్న మనిషికి ఆకలి విలువేంటో తెలుస్తుంది. ఆహార ధాన్యాలు లోపిస్తాయి. అంటే 10 కేజీలు మనం తెచ్చుకునే పరిస్థితి నుంచి 1 కేజీ కూడా తెచ్చుకోలేని పరిస్థితికి వస్తాం. అప్పుడేం చేయాలి? పస్తులు ఉండాలి. పిల్లలనా పస్తులు పెట్టలేం, భార్యనా పస్తులు పెట్టలేం. ఇద్దరు చేసిన దాంట్లో ఎవరి పని ఉంటుందో ఎవరి పని పోతుందో ఎప్పుడు తీసేస్తాడో జీతాలు ఇవ్వలేక వాడు కూడా తీసేస్తాడు. ఏం చేయాలి? ప్రకృతి విపత్తులు సహజం కాదు, కొన్నిసార్లు మాత్రమే. అర్థమవుతుందా? నేను చెప్పే కాలజ్ఞానం అయితే కానీ, నేను చెప్పే నేను నా మాట యూట్యూబ్ ఛానల్, ఈ 2 ఛానళ్ళు చెప్పేటివి కూడా అబద్ధమైతే కాదు. మీకు నేను సామాన్యుల్లాగే కనిపించవచ్చు, నేను సామాన్యుల్లాగే బతుకుతాను. కానీ నేను చెప్పే మాటకి ఎదురు లేదు, తిరుగులేదు. ఇది మాత్రం తథ్యం. నిన్న మీ కంటితో ఒక వీడియో తీసుంటారు. త్రిశూలం, అతివంత శక్తివంతమైన అగ్నితో కాలిపోతున్న శక్తివంతమైన నా కంటి చూపు నుంచి దాన్ని శక్తివంతమైన బీజాక్షరాల కింద మార్చి నా చేతులకే శక్తివంతం.